అందరూ ఎలా ఉన్నారు? ఇట్స్ మీ భువన్ ఛానల్కి స్వాగతం. నేను మీ మోహన్ని. పిట్స్బర్గ్ టూర్ 10 days వెళ్ళాము. అక్కడ నుంచి నైగరా ఫాల్స్ చూసాము. అక్కడ వింతలు విశేషాలు చాలా ఉన్నాయి. నెక్స్ట్ తిరుపతి ఆఫ్ వెస్ట్ అంటాం, లేకుంటే అమెరికాలోనే మొట్టమొదటిసారి కట్టిన హిందూ దేవాలయము అమెరికన్ తిరుపతి అని కూడా అంటారు, అది కూడా విజిట్ చేశాము. అక్కడ మాకు ముగ్గు వేసే ఛాన్స్ వచ్చింది. పిట్స్బర్గ్ నగరాన్ని బైక్ రైడ్తో మొత్తం మేజర్ ప్లేసెస్ అన్నీ కవర్ చేశాను. పిట్స్బర్గ్లో ఐకానిక్ వాటర్ ఫౌంటైన్ అది కూడా కవర్ చేశాను. దాన్ని 4th రివర్ అని కూడా అంటారు. ఇలా పిట్స్బర్గ్లో చాలా వింతలు విశేషాలు అన్నీ ఉన్నాయి. ఇవాళ Day 1 ఇన్ పిట్స్బర్గ్ వీడియో తప్పకుండా మొత్తం చూడండి. ఇఫ్ యు ఆర్ వెరీ న్యూ టు మై ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యాను. అది ఫుడ్ వెండింగ్ మిషన్, మన రెడీమేడ్ ఫుడ్ వెండింగ్ మిషన్ లాగా పెట్టాడు. చాలా వింతగా అనిపించింది. అదే చూపిస్తానండి మీకు. డైరెక్ట్గా ఇంకా ఫ్లైట్లోకి చెక్-ఇన్ అయిపోయినాము. ఎంటర్ అవుతున్నాం చూడండి ఫ్లైట్లోకి. ఇప్పుడే డాలస్ నుంచి పిట్స్బర్గ్ 3 గంటలు అనమాట. ఇప్పుడే ఫ్లైట్లోకి ఎక్కాము. కరెక్ట్గా మా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఒక ఫ్లైట్ ల్యాండ్ అయింది. చూడడానికి చాలా బాగుంది. మార్నింగ్ 3కే లేసామన్నమాట. పిట్స్బర్గ్ నుంచి డాలస్కి ఫ్లైట్ 3 hours. మాది 1 hour డిలే అయింది. సో ఫైనల్గా మనం పిట్స్బర్గ్లోకి ల్యాండ్ అవుతున్నాము. చూడండి, పిట్స్బర్గ్లో దిగాము. ఇప్పుడే బయటకు వస్తున్నాం అన్నమాట. ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది. అక్కడ ఒక ట్రీ స్ట్రక్చర్ లాగా పెట్టాడు బ్యాగేజ్ క్లైమ్ దగ్గర. ఆల్మోస్ట్ ఒక 50 feet హైట్లో ఉంది అది. చాలా బాగా అనిపించింది. అటానమస్ క్లీనింగ్ రోబోట్ కూడా ఉంది. అదంతకదే మొత్తం క్లీన్ చేస్తుంది. దట్ వాజ్ రియలీ నైస్ టు సీ. నెక్స్ట్ బ్యాగేజ్ కలెక్ట్ చేసుకున్నాము. ఫ్రెండ్ వచ్చారు పికప్కి. సో వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. మార్నింగ్ 3కి లేచాం కదా, ఆల్మోస్ట్ 10 or 11 అయింది రీచ్ అయ్యేకి. బాగా పనుకున్నాము ఒక 2-3 hours. ఈవినింగ్ పిట్స్బర్గ్ చూడడానికి వెళ్తున్నాము. పిట్స్బర్గ్లో నైట్ సిటీ చూసేకి చాలా బాగుంటుంది. అక్కడ ఇన్క్లైన్ అని ఒక లొకేషన్ ఉందన్నమాట. అక్కడ నుంచి మనం పిట్స్బర్గ్ని చాలా బాగా చూడొచ్చు. ఇప్పుడే మేము ఆ పైనకి వెళ్ళామన్నమాట, హై పాయింట్ దగ్గరికి. అక్కడ నుంచి పిట్స్బర్గ్ నగరం చాలా అందంగా ఉంటుంది. ఏమంటే పిట్స్బర్గ్లో రోడ్లన్నీ ఎగుడు దిగుడు ఉంటాయి. ఆ పార్కింగ్ చూసారా, చాలా హార్డ్ టు డూ. కార్స్ అని ఇట్లా కిందికి ఉన్నాయన్నమాట. ఇప్పుడే దిగాము. ఆ ఇన్క్లైన్ లొకేషన్కి హై పాయింట్ వ్యూ అనే దగ్గరికి వెళ్తున్నాము. మొత్తం బ్రిడ్జ్ సిటీ. అక్కడ డౌన్ టౌన్ ఉంది, పిట్స్బర్గ్ డౌన్ టౌన్. పిట్స్బర్గ్ ఎంతో పురాతనమైన నగరము. అది బ్రిడ్జ్ సిటీ, ఐరన్ సిటీ, స్టీల్ సిటీ అంటారు. ప్రపంచంలో ఫస్ట్లో ఇక్కడ నుంచి ఐరన్ అంతా ఉత్పత్తి అయ్యేది. మళ్ళీ మన ఇండియా ఇలాంటి కంట్రీస్లో ఐరన్ కనుక్కున్నాక అక్కడ ఉత్పత్తి స్టార్ట్ అయినాక ఇక్కడ మొత్తం చూపిస్తున్నా కదా. ఇక్కడ ఒక 2 యోధులు ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఇది పిట్స్బర్గ్కే ఒక మూలాధారము. పిట్స్బర్గ్ ఏర్పడక ముందు ఇక్కడ మన అమెరికా మొట్టమొదటి ప్రెసిడెంట్ వాషింగ్టన్ ఆయన. అక్కడ ఆపోజిట్ ఉండేది నేటివ్ అమెరికన్ తెగల నాయకుడు. వాళ్ళిద్దరూ ఇక్కడ కలిశారు. ఒక కైండ్ ఆఫ్ శాంతి ఒప్పందం చేసుకున్నారనమాట. నేటివ్ తెగల వాళ్ళు ఈ రివర్ చుట్టూ ఉండొచ్చని. దాని తర్వాతే దీని ముఖ చిత్రం మొత్తం మారిపోయింది. పిట్స్బర్గ్లో మీరు ఎక్కడ చూసినా కూడా వీళ్ళ ఇద్దరు ఇట్లా కలిసి ఉండేది ఉంటుంది. ఇది హై పాయింట్ వ్యూ, ఒక ఐకానిక్ ప్లేస్ కదా. ఇక్కడ కూడా వాళ్ళిద్దరిని పెట్టారు. ఈ ప్లేస్ నుంచి పిట్స్బర్గ్ నగరం మొత్తం చాలా అందంగా కనపడుతుంది. అక్కడ నుంచి చాలా స్టేడియంస్, అలా క్యాసినోస్, హై రైజ్ బిల్డింగ్స్ చాలా ఉన్నాయి. అదే ఆ పాయింట్స్ వ్యూ ఉంది కదా, అక్కడ మేము ఆల్మోస్ట్ 1 hour దాకా స్పెండ్ చేసాము. వ్యూ అల్టిమేట్ ఉంటుంది. స్కైలైన్ వ్యూ, పిట్స్బర్గ్ స్కైలైన్ వ్యూ మీరు చూడొచ్చు. ఈ గొప్ప నాయకులు ఉన్న ప్రతిమ కూడా అక్కడ ఉంటుంది. చాలా బాగుంటుంది. అక్కడ నుంచి నేను మొత్తం చూపిస్తాను చూడండి. లెఫ్ట్ టు రైట్ చూసేకి పిట్స్బర్గ్ నగరం మొత్తం కవర్ అవుతుంది వ్యూలో. పిట్స్బర్గ్లో ఎక్కడ చూసినా కూడా బ్రిడ్జెస్ ఉంటాయి. అక్కడ చూసారా, వరుసగా 3-4 బ్రిడ్జ్లు కట్టారు కదా ఒకే నది మీద. ఎందుకంటే పిట్స్బర్గ్లో అప్పట్లో అంత వ్యాపారం జరిగేది వాళ్ళకి. ఒకే బ్రిడ్జ్ కడితే చోకింగ్ పాయింట్లా ఉంటుంది కదా. సో ఏ లాట్ ఆఫ్ బ్రిడ్జెస్. అందుకే పిట్స్బర్గ్ నగరాన్ని బ్రిడ్జ్ సిటీ అంటారు. వాళ్ళ బిజినెస్ ఎక్కడ ఆగకూడదు అనమాట. ఎక్కువ బ్రిడ్జ్లు ఉంటే ఎక్కువ మనం రవాణా జరగచ్చు కదా ఒక్క ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. అందుకే ఎక్కువ బ్రిడ్జెస్ ఉంటాయి అక్కడ.
ఈ ప్లేస్ వచ్చి ఇన్క్లైన్ అంటారు, ఇన్క్లైన్ వ్యూ అంటారు. ఇక్కడ ఒక ట్రాలీ లాగా ట్రామ్ లాగా ఉంటుందన్నమాట. అది ఒక సర్టెన్ యాంగిల్లో ఇన్క్లైన్ అయి ఉంటుంది. మేబీ దానికి ఇన్క్లైన్ అని పేరు పెట్టారేమో. అది ఎలా అంటే ఈ పాయింట్ వ్యూ ఉంది కదా, పాయింట్ వ్యూ నుంచి డౌన్ టౌన్ పిట్స్బర్గ్ ఉంది కదా, అక్కడ వరకు వెళ్ళొచ్చు. దానిలోంచే మళ్ళీ పైకి రావచ్చు. వెళ్ళి రావడానికి ఒక పర్సన్కి $3 ఏమో ఛార్జ్ చేశారు. ఐ లాట్ ఆఫ్ హిస్టరీ రిలేటెడ్ టు దిస్ ఇన్క్లైన్. ముందు ఆ ఇన్క్లైన్ యూస్ చేసి వాళ్ళు ఐరన్ ఓరు ఇలా కోలు ఏదో ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు దాన్ని జస్ట్ విజిటింగ్ ప్లేస్ చేసేసి జస్ట్ టూరిస్టులకి పెట్టేశారనమాట. ఈ పాయింట్ వ్యూ నుంచే చూశారు కదా ఇన్క్లైన్, అదే ఇన్క్లైన్, అక్కడ వెళ్తాను చూసారా, అదే. దానిలో ఒక 20 మంది దాకా పడతారు. సో కంటిన్యూస్గా ఎంటైర్ డే ఆల్మోస్ట్ 10-11 వరకు అవి కిందికి పైకి వెళ్తూనే ఉంటాయి. ఆ ఇంక్లైన్ వెళ్ళేది కూడా చాలా బాగుంటుంది. ఒక చిన్న రోప్ ఉంటుంది, రోప్ ద్వారా వెళ్తాయన్నమాట అవి. నేను మీకు ఇంకోసారి పిట్స్బర్గ్ వ్యూ చూపిస్తాను. అదే ఆ నది ఉంది కదా, అక్కడ 2 నదులు వచ్చి ఒక నదిలాగా మారుతుంది. ఆ నదిలో ఏదో ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తున్నారు వాళ్ళు, పెద్ద పెద్ద కంటైనర్స్లో. తార్ అనుకుంటా అది. ఈ 2 నదులకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. సో ఒకసారి ఇన్క్లైన్ ట్రావెల్ చేద్దాం. చూసారా, 1877లో ఇన్క్లైన్ ఓపెన్ చేశారు. 1963 వరకు వాళ్ళు కోలు ఐరన్ ఓర్కే వాడారనమాట. తర్వాత మన జనరల్ పబ్లిక్కి టూరిస్ట్ సెంటర్ లాగా చేశారు. ఇప్పుడే ఇన్క్లైన్లోకి వెళ్తున్నాం. పిట్స్బర్గ్లో టాప్ 5 చెప్పా కదా. ఒకటి పాయింట్ వ్యూ, సెకండ్ వచ్చి ఇన్క్లైనే. సో ఎవరన్నా పిట్స్బర్గ్ వచ్చేవాళ్ళు ఇది సెకండ్ ప్రయారిటీ పెట్టుకోవచ్చు. పాయింట్ వ్యూ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఇన్క్లైన్. రైడ్ చాలా బాగుంది. ఫస్ట్ టైం కదా, కిడ్స్ బాగా ఎగ్జైట్ అయ్యారు. భువన్ కొంచెం భయపడ్డాడు, ఎందుకంటే అది ఒక యాంగిల్లో ఇలా కిందకు ఉంది కదా. సో ఆపోజిట్ ఇన్క్లైన్ వచ్చేటప్పుడు కూడా అల్టిమేట్ వ్యూ ఉంటుంది. ఇప్పుడే ఇన్క్లైన్ టూర్ అయిపోయింది. ఆ ఇన్క్లైన్ ఎలా వర్క్ అవుతుందో ఒక చిన్న ఆర్ట్ అంతా ఉంది. మెయిన్ ఆ రోప్ సిస్టమ్ చెప్పా కదా, కింద నుంచి రోప్ లాగేది, అదే దానికి మెయిన్ సిస్టము. హైడ్రాలిక్స్, పెద్ద పెద్ద మిషనరీ ఉంది. ఆ మిషనరీ రూమ్లకు కూడా మనం వెళ్ళి ఆ మిషనరీని చూడొచ్చు. భువన్ అయితే చాలా క్యూరియాసిటీతో చూశాడు మిషన్ని. ఆ మిషన్స్ రన్ అయ్యేటప్పుడు ఆ సౌండ్ ఉంటుంది కదా, వండర్ఫుల్ సౌండ్. అది బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ రూమ్లో ఎలా వర్క్ అవుతుంది అంతా చూడొచ్చు. ఇప్పుడిప్పుడే నైట్ అవుతుంది. నైట్ టైం పిట్స్బర్గ్ అదిరిపోతుంది. ఆ వ్యూ కూడా చూడండి. ఇప్పుడు నేను ఉండేది గ్రాండ్ వ్యూ ఓవర్లుక్. అక్కడ నుంచి నైట్ పిట్స్బర్గ్ చాలా బాగా కనపడుతుంది. మేము పిజ్జా ఆర్డర్ చేసుకొని ఆ నైట్ వ్యూ చూసుకుంటా కిడ్స్తో ఎంజాయ్ చేసాము. తర్వాత నేను మా బ్రదర్ ఇద్దరమే నైట్ లైఫ్కి వెళ్ళామన్నమాట. బైక్ రైడ్ చేద్దామని పిట్స్బర్గ్ అంతా నైట్ బైక్ రైడ్ చేస్తే పిట్స్బర్గ్లో చాలా బాగుంటుంది. రివర్ సైడ్, నైట్ టైం బిల్డింగ్స్, ఆ కలర్ఫుల్ వైబ్ మనం ఎంజాయ్ చేయొచ్చు. ఒక బైక్ పోగో బైక్స్ అని ఉంటుంది. మొత్తం నాకు ఆ రోజు నైట్ 1.5 hour దాకా తొక్కాం బైక్. ఆల్మోస్ట్ అవి అన్ని ఎలక్ట్రిక్ బైక్స్. మనకి అరౌండ్ $15 ఏమో ఛార్జ్ అవుతుంది. నైట్ చూసారా మిషన్, అది నైట్ పిట్స్బర్గ్ అదిరిపోద్ది. నైట్ లైఫ్, జనాలు అటు ఇటు మూవ్ అవుతుంటారు. మనము బైక్ రైడ్ చేసినప్పుడు ఆ బ్రీజ్, ఆ ఫీల్ చాలా బాగుంటుంది. నైట్ టైం రెస్టారెంట్స్ అన్నీ కలకలలాడిపోతాయి. నేను చాలాసేపు తిరిగాను అనమాట నైట్. ఆల్మోస్ట్ చెప్పాను కదా 1.5 hour వరకు తిరిగాను. కానీ అక్కడ ఈ వీడియో కోసం నేను చాలా కట్ చేశాను. అవి గ్లాస్ బిల్డింగ్స్ అనమాట. పిట్స్బర్గ్కే ఒక జ్యువెల్
తలమానికంగా చెప్తారు. అది ఒక కిరీటం అనుకుంటే పిట్స్బర్గ్ నగరం అంతా, ఆ పిట్స్బర్గ్ నగరంలో ఒక వజ్రం లాగా చెప్తారనమాట. అవి గ్లాస్ బిల్డింగ్స్ గాతిక్ స్టైల్లో కట్టారు, కానీ ఆ మోడర్న్ వే గ్లాస్ అవుట్లుక్తో కట్టారు. ఆల్మోస్ట్ 40-45 అంతస్తుల పెద్ద బిల్డింగ్. దాన్ని గ్లిటరీ ప్లాజా అంటారు. అక్కడ మనం ఎంతసేపైనా కూర్చోవచ్చు, హోటల్లో రెస్టారెంట్లో మనం భోజనం చేసుకుంటే చూడొచ్చు. గ్లిటరీ ప్లాజా మర్చిపోకండి. ఇది 4th ప్లేస్ అనుకోండి నైట్ లైఫ్ చూసేకి. ఇంకా అలాగే బైక్లో మేజర్ స్టేడియంస్, పీపీజీ ప్లేస్ అని ఒకటి, 3 సిస్టర్ బ్రిడ్జెస్ అని ఇంకొకటి, అలా కంటిన్యూ అయింది బైక్. ఇది 3 సిస్టర్ బ్రిడ్జెస్. యా, అదొక పెద్ద స్టేడియం అది. యా, ఇవి ఒక వరుసగా 3 బ్రిడ్జెస్ ఉంటాయి. 3 సిస్టర్ బ్రిడ్జెస్ అని ఫేమస్ అనమాట. ఇది ఈ నది చుట్టూ బిల్డింగ్స్ ఉంటాయన్నమాట. డౌన్ టౌన్, నా బ్యాక్ సైడ్ అంతా డౌన్ టౌనే. చూడండి ఎలా ఉందో. సక్సెస్ఫుల్గా బైక్ రైడ్ అయిపోయింది. ఫైనల్గా పార్క్ చేసాము. ఎక్కడి నుంచి వచ్చింటే అక్కడికి అనమాట. ఒక 25 కిలోమీటర్లు తిరిగింటాము. అసలు ఎలక్ట్రిక్ బైక్ కదా, ఏమనిపించలేదు. నైట్ లైఫ్ చాలా బాగుందన్నమాట ఓవరాల్గా. సో ఇది డే 1 టూరు. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్స్లో రాయండి నేనేమైనా మిస్ అయినా మంచి లొకేషన్స్ పిట్స్బర్గ్లో. కానీ నేనైతే నైట్ లైఫ్ బాగా ఎంజాయ్ చేశాను. ఈ రైడే నాకు బాగా నచ్చింది అన్నిటికన్నా.